కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి బొలిగంద సుమలత శంకర్ ప్రచారం ఊపందుకుంది. గ్రామంలోని పలు చోట్ల ఓటర్లతో సమావేశాలు నిర్వహిస్తూ అభివృద్ధి హామీలు వివరించారు. సుమలత శంకర్ మాట్లాడుతూ గ్రామంలో సీసీ రోడ్లు, మురికి కాల్వలు, స్ట్రీట్ లైట్లు, ప్రతి గల్లీకి తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేస్తామని చెప్పారు. గ్రామ బస్టాండ్లో టాయిలెట్లు నిర్మించడంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు పేర్కొన్నారు. బతుకమ్మ సమయాల్లో డీజే సౌండ్ ఏర్పాట్లు, గ్రంథాలయాల్లో ఉన్న సమస్యల పరిష్కారం చేపడతామని తెలిపారు. ఒక అవకాశం ఇస్తే ప్రజల ముందుంచిన ప్రతి హామీ అమలు చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ 6వ నెంబర్ గల రిమోట్ గుర్తుని ఓటేసి మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. చదువున్న నాయకత్వం వస్తే గ్రామీణ అభివృద్ధి వేగంగా సాగుతుందని సర్పంచ్ అభ్యర్థి ప్రజలకు నమ్మకం ఇచ్చారు. చిన్నమలటి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. దీనికి సింబల్గా నాకు ఇచ్చినటువంటి గుర్తు రిమోట్ గుర్తు కాబట్టి దయచేసి అధిక మెజార్టీతో గెలిపించి నన్ను సపోర్ట్ చేయగలరని, నేను ఒక విద్యావంతుడిగా గ్రామంలో ఇంప్రూవ్ చేయాలన్న ఉద్దేశం కూడా వస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ కాంపిటీషన్ ఏదైతే ఉన్నదో వాళ్ళ దాంట్లో మెరుగుతో ఇప్పుడు ఎవరైతే ఎడ్యుకేటెడ్ పరంగా కొంచెం యువత ఆలోచన చేసి మాకు అవకాశం ఇచ్చి కల్పించి మమ్మల్ని మన విలేజ్ ఇంప్రూవ్మెంట్ కోసం స్టడీ చేసినటువంటి వ్యక్తులను ఎంచుకోవాలని మా యొక్క మనవి. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ కాంపిటీషన్ ఇప్పుడు చేస్తున్న అభ్యర్థులలో మా మేడం ఎవరైతే ఉన్నారో సుమలత అని, ఆమె బీఈడి స్టూడెంట్ కాబట్టి కొంచెం ఆలోచన చేసి మీరు ఎంచుకోవాలని నా యొక్క మనవి. అదేవిధంగా మేము మమ్మల్ని గెలిపించిన తర్వాత మెయిన్గా ఇప్పుడు మేము తిరుగుతూ ఉన్నాం కదా, క్యాన్వసింగ్లో తిరుగుతుండే రోడ్లు అయితే సీసీ రోడ్లు కానీ, మురికి కాలువలు కానీ, వీధులు అయితే చాలా ఇబ్బంది ఉన్నాయి. కాబట్టి మురికి కాలువలు ఎక్కడైతే నేను ఇప్పుడు స్వతంగా తిరుగుతున్నాను, ఇప్పటిదాకా నేను తిరుగుతున్నాను కాబట్టి చూస్తున్న వీధులు అయితే ఎక్కడ కూడా మేము తెల్లందాక క్యాన్వసింగ్కి వెళ్తే లైట్లు అక్కడక్కడ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. లేడీస్కి చాలా ఇబ్బంది, అంటే ఆ మహిళలకు అభద్రత ఫీల్ కావచ్చు. సో ఆ స్ట్రీట్ లైట్స్ ఏవైతే ఉన్నాయో లైట్స్ ఆ రకంగా ఇంప్రూవ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి సీసీ రోడ్లు కూడా కొన్ని ఏరియాలో అయితే సీసీ రోడ్లు ఇప్పటికి కూడా ఇంకా స్టిల్ నాకు పెండింగ్ ఇంకా కాలేవు. వాటి మీద మేము ప్రత్యేకించి ఇచ్చేస్తామని నా యొక్క. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అదేవిధంగా మన ఇప్పుడు వీధులలో అక్కడక్కడ ఇప్పుడు మేము ప్రచారానికి వెళ్తున్నప్పుడు వాటర్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. వాటర్ ప్రాబ్లమ్స్ కొంచెం క్లియర్ చేయాలని ప్రతి ఒక్కరు, అంటే ఎక్కడెక్కడ అవైలబుల్ లేవో అక్కడ వాటర్ గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నేను గెలిచిన తర్వాత మాకు అవకాశం ఒకవేళ ఇస్తే కనుక ఖచ్చితంగా నా వంతుగా 100%గా నేను నీతి నిజాయితీగా నేను ప్రేరేపిస్తున్నా మాట్లాడుతున్నా. దాని ప్రకారం ఖచ్చితంగా వీధికి ఒకటి నా వంతుగా బోరు ఏర్పాటు చేస్తానని నా యొక్క మనవి. అదేవిధంగా మళ్ళీ ఇంకోటి ఇప్పుడు మన ఊరి చిన్నమల్లారెడ్డి బస్ స్టాండ్లో ప్రజెంట్ ఇప్పుడు చూసినట్టయితే మన టాయిలెట్స్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. కాలేజ్ పిల్లలు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు కాబట్టి లేడీస్కి చాలా ఇబ్బంది ఉంది. నా వంతు యాక్చువల్గా చాలా ఇబ్బందికరంగా ఇక్కడ లేడీస్కి ఇబ్బంది ఫేస్ చేస్తారు కాబట్టి టాయిలెట్స్ ఏర్పాటు చేస్తామని సొంత నిధులతో ఏదైతే 100% నా నిధులు ఓపెన్గా చెప్పిన నా ఓన్లో నిధులతో కేటాయిస్తారని హామీ ఇస్తున్నాం. ఓకే, మళ్ళీ ఇంకోటి లైబ్రరీ ప్రజెంట్ ఉన్నది, దాన్ని ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేస్తే యువతకు బెస్ట్ అనే ఆలోచన. మేము స్టడీ పరంగా వస్తున్నాము, అన్ఎడ్యుకేషన్ కాబట్టి ఎడ్యుకేటెడ్ పరంగా వస్తున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని మాకు ఇచ్చి మమ్మల్ని ఇంకా ఇది చేయాలని ప్రోత్సహించాలని నా యొక్క మనది. సంవత్సరం మనకు మెయిన్గా వచ్చేసి బతుకమ్మ పండుగకు మన గవర్నమెంట్ ఏదైతే ప్రతి సంవత్సరం జరుపుతుందో ఉత్సవాలు, అదేవిధంగా మన ఊర్లో డీజే లైట్ అంటే బతుకమ్మ పండుగ స్పెషల్గా నా సొంతగా డీజే అండ్ ఇప్పుడు ఆడపిల్లలకి ఏదైతే పండుగ ఇదిగా చేపిస్తానని మన ఇంతకు ముందు చేసిన సర్పంచ్ల కంటే వాళ్ళు చేసిది చేయలేరని నాన్న, బట్ కాకపోతే వాళ్ళకన్నా ఇంకా మించి చేస్తానన్న ఉద్దేశం కొద్ది నేను దిగుతున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ అవకాశాన్ని నాకు ఇప్పుడు ఇన్ని రోజులు నాకు ఇన్ని రోజులు ఏదైతే చూస్తున్నామో మాకు ఒక అవకాశం వస్తే మేము ఏదో చూపించుకోవాలి, ఊళ్ళో ఒక పేరు తెచ్చుకోవాలని ఆశతో ఉన్నాం కాబట్టి ఆ ఆశ ఇప్పుడు మాకు ఇప్పుడు ఎస్సీకి గవర్నమెంట్ చేయించింది కాబట్టి దాన్ని ఎడ్యుకేషన్ ఎవరైతే చదువుకున్నలకు ఇచ్చి అవకాశాన్ని దాన్ని గ్రామానికి డెవలప్మెంట్కు ఇచ్చేయాలని నా యొక్క మనవి. అదేవిధంగా మా భార్య ఇప్పుడు ఏదైతే ఉందో ఆమె బీఈడి స్టూడెంట్ కాబట్టి కొంచెం ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకి అవకాశం ఇస్తే ఇంకా ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మా యొక్క గుర్తు టీవీ రిమోట్ గుర్తు కాబట్టి టీవీ రిమోట్కు గుర్తు 6 నంబర్ సంఖ్య గల 6వ నంబర్ సంఖ్యకు మాది రిమోట్ గుర్తు కాబట్టి ఈ రిమోట్ గుర్తు పైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి మాకు అవకాశాన్ని కల్పించాలని మా యొక్క గ్రామానికి వినతి నా యొక్క విన్నపం అన్న.
అందరికీ నమస్కారం. నేను బొలిగద్ద సుమలత, వైఫ్ ఆఫ్ శంకర్. నేను బిఎడ్ నాది అండ్ కంప్లీటెడ్ బిఎడ్ చదువుకున్నాను. నేను స్వతంత్ర అభ్యర్థిగా నిలబడిన. నేను రిమోట్ అందరికీ దయచేసి రిమోట్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని నా యొక్క మనవి. అవి మేము అన్ని పక్కాగా చేయగలుగుతాం.